హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైజాగ్ ప్రియులు. మనం లాస్ట్ వీడియోలో అరుణాచలం ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడుండాలి, అలాగే అరుణాచల ఈశ్వరుని దర్శనం ఇవన్నీ చూసాం కదండి. ఈ వీడియోలో అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు మిస్ కాకుండా దర్శించుకోవాల్సిన ఆలయాలు ఇంకా వేరియస్ అదర్ ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో ఎందాక చూసేయండి. కంప్లీట్ గిరి ప్రదక్షిణ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో మీకు చూపించడం జరిగింది. దాంతోపాటు మనకి ఇక్కడ సిద్ధులు అని చెప్పి చూపించాను కదండి లాస్ట్ వీడియోలో, అది క్లియర్గా ఇందులో చూపిస్తున్నాను. దాంతోపాటు మనకి ఇంతకుముందు తెలుగు ఆశ్రమాల డీటెయిల్స్ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఇది అమ్మని గోపురం. ఈ గోపురం చుట్టుపక్కల అంతా కూడా మీకు లాడ్జెస్ ఉంటాయి. సో ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి 500, 600 ఆ రేట్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి ఒక రోజుకి. ఇన్ కేస్ మీరు ఆలయం దగ్గరలోనే ఉండాలి అనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న లాడ్జెస్ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అమ్మని గోపురం అండి. ఈ గోపురం తిరువణామలైలో ఉన్న, అంటే అరుణాచలంలో ఉన్న జనాలు ఇచ్చిన అమౌంట్తో కట్టిన గోపురం అనమాట. అమ్మన్ గారు కట్టించారు ఈ గోపురాన్ని. సో ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మీకు లాడ్జెసేనండి. రకరకాల రేట్స్ లాడ్జెస్ ఉంటాయి. సో మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. రూమ్స్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో గిరి ప్రదక్షిణకు వచ్చేసినట్లయితే మనం గిరి ప్రదక్షిణ టోటల్ అరుణాచలం గిరి ప్రదక్షిణ వచ్చేసరికి 14 కిలోమీటర్స్ అండి, 14 కిలోమీటర్లు. మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది గిరి ప్రదక్షిణ. అదే కాకుండా మనకి పౌర్ణాలు, ప్రతీ నెల వచ్చే పౌర్ణమికి అయితే కంప్లీట్గా జనాలతో ప్యాక్ అయిపోయి ఉంటుందండి, పూర్తిగా జనాలతో నిండిపోయి ఉంటుంది. గిరి ప్రదక్షిణ కూడా చాలా ఎక్కువ మంది చేస్తారు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చాలా విశిష్టమైంది. అలాగే అది కాకుండా మనకి మహాదీపం గురించి మాట్లాడుకున్నాం కదండి లాస్ట్ వీడియోలో. ఆ మహాదీపం అప్పుడు కూడా గిరి ప్రదక్షిణ చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. శివరాత్రి ఇలాంటివన్నిటిలో అసలు ఖాళీ అనేది ఉండదన్నమాట. మిగిలిన రోజుల్లో నార్మల్గా యాజ్ యూజువల్ ఉంటారండి జనాలు. గిరి ప్రదక్షిణ ఈ టైంలోనే చెయ్యాలి అని రూల్ అయితే లేదు. నార్మల్గా అయితే చాలామంది అరుణాచల ఈశ్వరిని దర్శించుకొని రాజగోపురం దగ్గర కర్పూరం ఇలాంటివన్నీ వెలిగించుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారండి. మనం రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ మీకు వచ్చే లింగం తూర్పు దిక్కు ఈస్ట్ వైపున ఇంద్రలింగం ఉంటుందండి. ఇదేంటంటే మొత్తం అంతా షాప్స్ ఉంటాయి, షాప్స్ మధ్యలో ఉంటుంది. కాస్త ఐడెంటిఫై చేయడానికి ఇబ్బంది పడతారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, అన్ని షాప్స్ మధ్యలో మీకు ఇలా గ్రీన్ కలర్ బోర్డు ఉంటుంది, కొంచెం ముందుకు రాగానే ఉంటుంది గుడి దగ్గర నుంచి. సో ఇది మనకి ఫస్ట్ లింగం అండి. ఒకవేళ మీరు ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడికి వస్తే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఇది మనకి ఫస్ట్ లింగం అంటాము. ఇది ఇంద్రలింగం. లోపలికి వెళ్ళి దర్శించుకొని బయటకు వచ్చి సెకండ్ లింగానికి స్టార్ట్ అవుతామండి. గిరి ప్రదక్షిణలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టోటల్ 8 లింగాలు ఉంటాయండి 8 దిక్కుల్లో. ఆ 8 లింగాలు దర్శించుకుంటూ మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి మళ్ళీ తిరిగి వస్తేనే గిరి ప్రదక్షిణ పూర్తిగా కంప్లీట్ అయినట్టు. మనం ఈ లింగాలు కానీ దర్శించుకోకుండా గిరి ప్రదక్షిణ చేసేసినా కూడా ఆ పూర్తి ఫలితం అనేది రాదనమాట. సో ప్రతి లింగం దర్శించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి అగ్నితీర్థం. ఈ అగ్నితీర్థం వేరండి. మనకి ఫస్ట్ లింగం ఇంద్రలింగం అయిపోయిన తర్వాత సెకండ్ అగ్నిలింగం అని వస్తుందండి. అదేంటంటే కాస్త రమణాశ్రమానికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఆ లింగం దర్శించుకొని అది దాటిన తర్వాత మనకి రమణాశ్రమం వస్తుంది. నార్మల్గా మనకి లింగాలన్నీ మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. ఈ అగ్నిలింగం మాత్రం రోడ్డుకి రైట్ సైడ్ వెళ్ళాలి. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏంటంటే మన ఎడమ చేతి వైపే గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ అగ్నిలింగానికి మాత్రం అక్కడ దాకా లెఫ్ట్ సైడ్ నడిచి అక్కడ దాటి సందు లోపలికి రావాలండి. లోపలికి వస్తే మనకి అగ్నిలింగం అనేది ఉంటుంది. అగ్నిలింగం దాటి బయటికి రాగానే మనకి శేషాద్రి స్వామి గల ఆశ్రమం అని చెప్పి, శేషాద్రి స్వామి మీకు తెలిసే ఉంటారండి. సో ఆయన ఆశ్రమం ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే అమ్మవారి గుడి ఉంటుంది. ఇది దాటి కొంచెం ముందుకెళ్తే మనకి రమణాశ్రమం అది వస్తుందన్నమాట. మీకు గిరి ప్రదక్షిణ చేస్తున్నంత దూరం చాలా ఆలయాలు ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది దక్షిణామూర్తి ఆలయం. ఇక్కడ దగ్గరే అరుణాచలం గిరికి వెళ్ళడానికి కూడా దారి ఉంది. కొంచెం ముందుకెళ్తే మనకి మళ్ళీ రైట్ సైడ్లో రమణాశ్రమం వస్తుందండి. మీరు రమణాశ్రమం దగ్గర కానీ గిరి ప్రదక్షిణ మొదలు పెడితే మళ్ళీ రమణాశ్రమానికి వస్తేనే గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు. సో మనం రమణాశ్రమానికి కొంచెం ముందుకు వస్తే ఆపోజిట్ సైడే మీకు చెప్పినట్టు ఆంధ్ర ఆశ్రమం, శివ సన్నిధి అంటే తెలుగు ఆశ్రమాలు ఇటుపక్క లోపలికి ఉంటాయన్నమాట. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎప్పుడు లెఫ్ట్ సైడ్లోనే తిరగాలండి.
ఇలా ఏమన్నా లింగాన్ని, గుడుల్ని ఇలాంటి వాటిని దర్శించుకోవడానికి మాత్రమే రైట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, మనం రమణాశ్రమం దాటి ముందుకు వస్తే నెక్స్ట్ వచ్చేది యమలింగం అండి. యమలింగం అని ఉంది కదా, సో యమలింగం ఇక్కడ దుమ్ముల తాలూకా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటి గురించి కోరుకుంటే చాలామందికి దుమ్ముల ప్రాబ్లమ్స్ తగ్గినవి ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. మనకి ఇది దాటి ముందుకెళ్తే అక్కడి నుంచి కొంచెం పీస్ఫుల్ రోడ్కి వెళ్తామండి. మేము ఎక్కువ రాత్రులు చేస్తాం గిరి ప్రదక్షిణ. మీరు ఏ టైంకి చేశారో దాన్ని బట్టి ట్రాఫిక్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ రోడ్డు కొంచెం హాయిగా ఉంటుందండి, ప్రశాంతంగా. మీకు రైట్ సైడ్ అంతా అరుణాచలం గిరి ఉంటుంది. ఇక్కడ వైట్ లైన్ ఉంది కదండి, ఇదేంటంటే అప్పుడు దాకా నడుచుంటాం కాబట్టి కొంచెం పిక్కలు లాంటివి గుచ్చుకుంటూ ఉంటాయి కాళ్ళకి. ఈ వైట్ లైన్ మీద నడిస్తే కొంచెం హాయిగా ఉంటుందన్నమాట. అది దాటి ముందుకు వస్తే మనకి నైరుతి లింగం అండి. ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది నైరుతి లింగం. ఇది కొంచెం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణలో మొత్తం 8 లింగాల్ని కంపల్సరీగా దర్శించుకొనే నడవాలండి. అది కాక సూర్యలింగం, చంద్రలింగం 2 ఎక్స్ట్రా కూడా ఉంటాయి. కుదిరితే వాటిని కూడా దర్శించుకోండి. మీకు గుడిలు ఓపెన్లో ఉండాలంటే మీరు మార్నింగ్ టైం చేయాల్సి ఉంటుంది, ఆర్ ఈవినింగ్ ఒక 3 o'clock అలా స్టార్ట్ చేసిన రాత్రి అన్ని లింగాలు క్లోజ్ చేసేలోపు వెళ్ళొచ్చు. లేదు అంటే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా చేయాలి అనుకుంటే రాత్రి స్టార్ట్ చేసుకోవాలండి. మనం రాత్రి స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే గుడులు క్లోజ్ చేసి ఉంటాయి కానీ ఇలా గ్రిల్స్ వేసేసిన లింగాలు కనిపిస్తాయి అన్నమాట. సో నైరుతి లింగం దాటేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసింది వరుణ లింగం అండి. ఇది వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా రోడ్ అంతా బాగానే ఉంటుందండి, అంత ట్రాఫిక్ ఉండదు రాత్రి చేసినట్లయితే. మనకి వరుణలింగం అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా అరుణాచల గిరి. మన రైట్ సైడ్ గిరి ఉంటుంది, మనం లెఫ్ట్ సైడ్ నడుస్తామన్నమాట. వరుణలింగం అయిపోయిన తర్వాత అలా ముందుకెళ్తే మనకి నెక్స్ట్ వచ్చేది ఆది అన్నామలై గుడి అండి. అంటే మనకి ముందు నుంచి ఉన్న అరుణాచలేశ్వరిని పాత గుడి అనమాట. సో ఇక్కడ మీకు మహాబిల్వం కనిపిస్తుందండి. ఈ గుడి లోపల మీరు ఉదయం చేస్తున్నా లేదంటే గుడి క్లోజ్ చేసే ముందుగానే వెళ్తే లోపలికి వెళ్తే మహాబిల్వం అంటే 13 ఆకులతో ఉన్న మహాబిల్వం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా అరుదుగా ఉంటుంది కదండి, అది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు ఏం చేయాలి అంటే వెళ్తూ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాత్రం చాలా లోపలికి వెళ్ళాలండి. అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు, గుర్తుపెట్టుకోండి. వరుణలింగానికి వాయులింగానికి మధ్యలో మీకు ఆది అన్నామలై గుడి కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మనకు ఉండేది వాయులింగం అండి. నార్త్ వెస్ట్లో వాయులింగం వస్తుంది. సో అన్నిటికీ మేము రాత్రి చేసాం కాబట్టి క్లోజ్ చేసే ఉంటాయండి, కానీ ఇలా మనం గ్రిల్స్లో నుంచి చూసి దండం పెట్టుకోవచ్చు అనమాట. రాత్రి ఎందుకు చేస్తామంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా నడవచ్చు అని చెప్పి. ఎండ కూడా ఉండదు కాబట్టి కాళ్ళకు కూడా అంత కొంచెం ఈ గుచ్చుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది తప్ప అంతకంటే ఉండదండి. నార్మల్ టైంలో అయితే చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి కాళ్ళు అవి కాలుతాయి. నెక్స్ట్ ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంటుంది మార్నింగ్ టైం అది. సో మేము మ్యాక్సిమం ఈవినింగ్ ఆర్ నైట్ స్టార్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. గిరి ప్రదక్షిణ ఏ టైంలో అన్నా చేయొచ్చండి, నియమాలు ఏమీ లేవు. నెక్స్ట్ మనకి వాయులింగం అయిపోయాక కుబేరలింగం అండి. సో కుబేరలింగం మనకి ఎటు సైడ్ ఉంటుందంటే నార్త్ సైడ్ ఉంటుందండి. సో ఈ కుబేరలింగం దర్శించుకున్న తర్వాత మనకి లాస్ట్ ఇంకొక లింగం ఉంటుందండి 8 లింగాల్లో, ఈశాన్య లింగం. దాంతో మనకి 8 లింగాలు పూర్తయిపోతాయి. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా అరుణాచలేశ్వరిని గుడికి వెళ్ళిపోతాం అనమాట. ఈ మధ్యలో కుబేరలింగానికి ఈశాన్య లింగానికి మధ్యలో మనకి మోక్షద్వారం ఉంటుందండి. కొంచెం లావుగా ఉన్నా కూడా ఇందులో దూరేయచ్చు, కాకపోతే స్ట్రైట్గా కాకుండా అడ్డంగా తిరిగి దూరాలండి. సో దీనిలోంచి బయటకు వస్తే మోక్షం లభిస్తుంది అని చెప్పి నమ్ముతారు. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి పంచశిఖర దర్శనం అని ఉంటుందండి, అంటే 5 కొండలు అనమాట. సో పంచశిఖర దర్శనం కొంచెం ముందుకు వస్తే మనకి కనిపిస్తుంది అనమాట. ఎక్కువ నాకు 4 కనిపిస్తూ ఉంటాయి, ఎవరైనా చూపిస్తే తప్ప 5ది ఐడెంటిఫై చేయలేను నేనైతే. సో ఈ పంచశిఖర్ దర్శనం అయిపోయిన తర్వాత లాస్ట్ లింగానికి నడుస్తామండి. ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే లాస్ట్ లింగం అండి, ఈశాన్య లింగం. ఇది నార్త్ ఈస్ట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అరుణాచలేశ్వరి గుడికి వెళ్తాము. మీరు కంపల్సరీగా 8 లింగాలు దర్శించుకోండి. దాంతోపాటు ట్రై చేయండి, లావుగా ఉండడం సన్నంగా ఉండడంతో సంబంధం ఉండదండి, మోక్ష మార్గంలో దూరడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పంచశిఖర దర్శనం చేసుకుంటే ఇంకా బెటర్ అండి. ఇవన్నీ చేసుకొని ఆది అన్నామలై మాత్రం మిస్ అవ్వకండి. మీరు ఉదయం టైంలో అది వెళ్ళినట్లయితే ఓపెన్ ఉంటుంది, మహాబిల్వం ఉంటుందండి గుడి లోపల, అది ఖచ్చితంగా చూడాలి. 13 ఆకుల బిల్వం అనమాట. మేము గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని గుడివైపు వస్తుంటే ఆ రోజు జరుగుతున్న ఊరేగింపండి ఇదంతా. సో ఉత్సవమూర్తులు అన్నిటిని బయటకు తీసుకొచ్చి ఊరేగిస్తున్నారు.
ఇది మాత్రం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా బావుంటుంది కూడా. అలంకరణలు బావుంటాయి. ఊరేగింపు, హడావిడి ఇదంతా చాలా బావుంటుంది. అప్పటిదాకా ఎనర్జీ డౌన్ అయిపోయి ఉన్నాం మేమైతే. అప్పటికే ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ నడిచేసి ఓపిక అయిపోయి ఉన్నాం గానీ, ఇదంతా చూసేసరికి మళ్ళీ ఎనర్జీ అనేది వచ్చేసింది. చాలా మంచిగా అనిపిస్తుంది కూడా. మీరు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏమి ఇబ్బంది పడే అంత సిచ్యువేషన్స్ ఏమి ఉండవండి. మీరు అర్ధరాత్రి 1 గంటకి స్టార్ట్ చేసినా కూడా సేఫ్టీ ఉంటుందా లేదా అని భయపడక్కర్లొద్దు. ఇప్పుడు దాకా గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి ఏమన్నా అయ్యింది అనేది ఒక్కటి కూడా లేదు. సో వరీ కావక్కర్లొద్దు. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా స్వామి ఏదో ఒక రూపంలో మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు అరుణాచలం వెళ్ళినట్లయితే మాత్రం గిరి ప్రదక్షిణ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దండి. 14 కిలోమీటర్లు నడగలమా అని భయపడొద్దు. ఆగి నడిస్తే అయిపోతుందండి. కొంతమంది 3 గంటల్లోనే నడిచేస్తారు. కొంతమంది 4-5 గంటలు పడుతుంది. నాకైతే 5 to 7 అవర్స్ పడుతుందండి నేను నడడానికైతే. సో నెమ్మదిగా అలా ఆగి కూర్చొని ఫుడ్ అది కూడా దొరుకుతుంది. ఏ టైంలో అయినా దొరుకుతుంది, అర్ధరాత్రి అయినా కూడా. సో వరీ కాకుండా నడిచేయొచ్చు మీరు. నెక్స్ట్ అరుణాచలం ఆలయంలో మిస్ కాకూడదు ఇంకొకటి ఉందండి. అదే సిద్ధులు. మనకి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇదేంటంటే ధ్వజస్తంభం ఆపోజిట్లో కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఒక చెట్టు ఉంటుందండి పెద్దది. దాని కింద అందరూ పైకి చూస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే సిద్ధులు అనమాట చాలా ఉంటారండి. అందులో 4 సిద్ధులు పెద్ద బల్లిలు అనమాట, బల్లెల ఫామ్. ఆ చెట్టు కలర్లోనే ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఆ 4 సిద్ధుల్ని చూస్తే చాలా మంచిదంటారండి. నేనైతే ఇప్పటిదాకా 3 చూశాను. నేను 5 times వెళ్ళాను కానీ 2 చూశాను. మీరు కానీ 4 చూసినట్లయితే మాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ మాత్రం సిద్ధుల్ని చూడడం మర్చిపోకండి. అరుణాచలం గిరి ప్రదక్షిణ లెఫ్ట్ సైడే చేయాలండి. ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి రావాలి. మధ్యలో ఈ 8 లింగాల దర్శనాలు కూడా చేసుకుంటేనే మనకి గిరి ప్రదక్షిణ సంపూర్ణంగా అయినట్టు. తొందరలోనే మీకు మాకు అనుగ్రహం కలగాలని కోరుకుందామండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ ప్రియులు.